ఒకే ఒక్క మాటతోని మెగా ఫ్యామిలీ అభిమానులందరి మనసులు కూడా దోచేశాడు రామ్ గోపాల్ వర్మ. మీరు కంప్లీట్గా మారిపోయారు సార్, ఇంతకు ముందులాగా లేరు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, ఈయన పేరు వింటే ప్రతి ఒక్కరికి కూడా వివాదాలు గుర్తుకొస్తాయి. వివాదాస్పదమైనటువంటి ఒక డైరెక్టర్ అని ఎవరికైనా పేరుందంటే ఏకైకంగా ఒక రామ్ గోపాల్ వర్మకు మాత్రమే. ఎదుటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇంకా నాకు అవసరం లేదు, వాళ్ళు పిఎంఆ సీఎంఆ, నాకన్నా అగ్ర హీరోలా, అగ్ర డైరెక్టర్లా, నిర్మాతలా, ఓకే ఇదంతా కూడా నాకు అవసరం లేదు. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను, ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను, ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను, ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా రామ్ గోపాల్ వర్మనే. అందుకోసం అని చెప్పేసి చాలామంది కూడా ఇన్స్పైర్గా తీసుకుంటూ ఉంటారు. సో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వే ఉన్నప్పుడు మనం ఎవరివైనా ఎందుకు అనుసరించాలి, వేరే వాళ్ళలాగా చేయాలి అని చెప్పేసి మనం ఎందుకు ప్రయత్నించాలి, వాళ్ళు మనం చూసి కదా ప్రయత్నించాలి, అలాంటి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి అని చెప్పేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వేలోనే ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు ఆర్జీవి గారు. అందుకోసం అని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా ఎంతోమంది ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్స్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ స్టేటస్లు కావచ్చు షేర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వ్యక్తి చిరంజీవి గారికి ఎందుకు సారీ చెప్పాడు, క్షమించమని ఎందుకు అడిగాడు అనే ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ సినిమా రంగాల్లో కూడా స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు శివ సినిమా మనందరికీ తెలుసు, అప్పట్లో ఎంత భారీ హిట్ కొట్టింది, ఎంత సెన్సేషన్ సృష్టించింది ఈ సినిమా. నాగార్జున గారు అమల గారు జంటగా నటించారు. ఇందులో వాళ్ళ యాక్టింగ్ కూడా ఒక పీక్ స్టేజ్లో ఉంటుంది. మనం ఇప్పటికి కూడా చూడొచ్చు, కొన్ని క్లిప్స్ అనేవి మనకు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇంత అద్భుతంగా నటించేవారు అప్పట్లో. ఆర్జీవి గారు ఇంత అద్భుతంగా డైరెక్షన్ చేశాడు ఒక సినిమాని అని చెప్పేసి అందరికీ ఒక షాకింగ్ అనిపిస్తుంది. అయితే అలాంటి ఒక గొప్ప సినిమాని ఇప్పుడు అంటే ఈ మంత్ 14th రీ రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఈ రీ రిలీజ్ సందర్భంగా మన చిరంజీవి గారు ఒక పోస్ట్ పెట్టారు. టీం అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అని చెప్పేసి ఆర్జీవి గారి గురించి గొప్పగా మాట్లాడడం, అమల గారి గురించి, నాగార్జున గారి గురించి, వాళ్ళ యాక్టింగ్ గురించి, సినిమా అప్పట్లో సృష్టించినటువంటి ఆ రికార్డ్స్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఆయన పోస్ట్ పెట్టారు. సో మరి దానికి ఆర్జీవి గారు మా టీం అందరికి కూడా మీ యొక్క విశాలమైనటువంటి మనసుతోని శుభాకాంక్షలు తెలియజేసినందుకు, ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తూ దాంతోపాటు నన్ను క్షమించండి అనే విధంగా కూడా అడిగాడు. మరి చిరంజీవి గారికి ఆర్జీవి గారికి ఏమైనా పర్సనల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయా ఏంటి, ఎందుకోసం సారీ చెప్పాడనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. సో గతంలో ఏమైనా జరిగాయా అంటూ కొంతమంది సర్చింగ్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడ కూడా చిన్న పాయింట్ దొరకట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్జీవి గారు అంటే ఇప్పటి వరకు ఎవరికి కూడా ఈ విధంగా క్షమాపణ చెప్పడం అనేది మనం చూడలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాము సార్. అయినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం సార్ మీరు మారిపోయారు సార్, ఈ ఒక్క మాటతోని మా అందరి మనసులు కూడా దోచేశారు సార్ అంటూ కింద కామెంట్లు పెడతా ఉన్నారు.